సో మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి 17 డేస్ అవుతుంది అనమాట. ఈ యొక్క 17 డే వచ్చి 42 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇది ఒక లైవ్ డేట్ అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఇక విశ్వంబర మూవీ వస్తుందన్నమాట మన చిరంజీవి గారిది. సో అది కాకుండా మెగా 158 అనే మూవీ కూడా వస్తుంది. అది షూటింగ్ అనేది మొదలు పెట్టారనమాట. విశ్వంబర వచ్చి ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి జూన్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ ఏడాది. ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి 400 కోట్లు గ్రాస్ని కలెక్షన్ చేస్తుంది అని చెప్పి ఒక రూమర్గా మిగిలింది, ఇంకా చేయలేదు. సో ఈ యొక్క 1 వీక్ దాటితే చేయొచ్చేమో అని చెప్పి ఒక రూమర్గా వచ్చిందనమాట. సో చేస్తే మటుకు మామూలు విషయం కాదు, అది వేరే లెవెల్లో ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే రాజాసాబ్ విషయంలో వచ్చి పీపుల్స్ మీడియా వాళ్ళు ఈ యొక్క రాజాసాబ్ మీ మీద పెట్టుబడి పెట్టి బాగా నష్టపోయారనమాట. సో వీళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నానని చెప్పి మన ప్రభాస్ గారు ఒక మాట ఇవ్వడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి స్పిరిట్ మూవీ వచ్చి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మళ్ళీ వచ్చి పీపుల్స్ మీడియా వాళ్ళు చేస్తున్నారని చెప్పి ప్రభాస్ గారు వెల్లడించారనమాట. సో దీనికి సంబంధించి నేను ఒక ఫుల్ వీడియో చేశాను, కింద లింక్ ఉంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.